ఈ దినం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆన్లైన్ ప్రార్థనలో పాల్పొందిన ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన వాక్యాంశం ఏంటంటే దేవుణ్ణి ఎంచుకునేవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు కదా. హల్లెలూయా. ఎవరిని ఎంచుకునేవారు? దేవుణ్ణి చూజ్ చేసుకునేవారు. అన్ని విషయాల్లో, అన్ని కష్టాల్లో, అన్ని బాధల్లో, అన్ని పరిస్థితుల్లో ఎవరిని చూజ్ చేసుకోవాలా అంటే ఎవరిని ఎంచుకోవాలా? అన్ని విషయాల్లో నాకు దేవుడు ఉన్నాడు అని ఎంచుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ పరిస్థితి ఎదురైనా ఎవరున్నారనుకోవాలి? ఎవరున్నారనుకోవాలి? ఎవరున్నారనుకోవాలా? 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 దేవుణ్ణి ఎంచుకునే వారు ఎలా ఉంటారట? ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. అన్ని పరిస్థితుల్లో ఎవరిని ఎంచుకోవాలా? కష్టం వచ్చినా దేవుడిని, ఆనందం వచ్చినా దేవుడు ఇచ్చిన ఆనందం, దుఃఖం వచ్చినా ఎంచుకోవాలి. ఆయనని చూజ్ చేసుకోవాలి. ఆయనే నాకున్నాడు, ఆయనే ద్వారానే కదా. మన యోగుల గురించి ఆలోచిస్తారు. ఆయన జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు, ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు, శ్రమల పాలైనప్పుడు, రోగం అతని మీదకి వచ్చినప్పుడు కదా ఆయన ఎవరు కోరుకున్నాడు? దేవుడిని ఎంచుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, దేవుడే ఇచ్చాడు. ఏది పోయినా, కాలిరిగినా, ఏ నష్టం జరిగినా దేవుడే ఇచ్చాడు అనుకోవాలి. హల్లెలూయా. ఆశీర్వాదం ఇస్తే దేవుడు ఇవ్వడంగా, నష్టాన్ని కూడా దేవుడు ఇస్తాడు, బలహీనత కూడా దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, బలహీనతలు, ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా సమస్యలన్నీ నేను దేవునికి దగ్గర చేసేటివే. ఇవన్నీ దేవుని దగ్గర నువ్వు చేర్చడానికే దేవుడు నీకు శ్రమలను అనుమతిస్తాడు. హల్లెలూయా. రోగాలను అనుమతిస్తాడు, వ్యాధులను అనుమతిస్తాడు. ఇకనైనా నీకు బుద్ధి రావాలని, ఇకనైనా నువ్వు మారు మనసు పొందాలని, ఇకనైనా నీవు అన్నిటినీ విడిచి దేవునికి ప్రాధాన్యతనివ్వాలని దేవుడు నిన్ను శోధనలో కూడా నడిపిస్తాడు, శ్రమలు కూడా నడిపిస్తాడు, కష్టాలు కూడా నడిపిస్తాడు, ఇబ్బందుల కొలిలో నడిపిస్తాడు. ఇంకేమంట ఆర్థిక సమస్యల్లో ముంచుతాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎంచుకునే వారు ప్రభునందు ప్రియులారా సంతోషంగా ఉంటారు. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అందుకే యోబు దేవుణ్ణి ఒక్క మాటైనా దూషించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి కష్టములు కూడా దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. కష్టంలో కూడా ఎవరున్నారు అనుకున్నాడు? దేవుడు ఉన్నాడని అనుకున్నాడు కనుక దేవుణ్ణి పల్లెతో మాట అనలేదు. దేవుడు ఉన్నాడు అని ఆధారపడేవాడు దేవుణ్ణి ఎప్పుడు నిందించాడు, దేవుని గురించి చెడుగా మాట్లాడాడు, దేవుడి గురించి తెగించి దేవుడు నాకేం చేశాడు అని అనలేడు. అందుకే ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. 27వ కీర్తన భాగంలో 4వ వచనంలో ప్రభునందు ప్రియులారా, నేను దేవుని యొద్ద ఒక వరమడిగి తిని, దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని దగ్గర నేను ఒక వరమడిగాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర నేను ఒక వరమడిగి తిని దానిని నేను ఏం చేస్తున్నాను? హల్లెలూయా. దేవుని దగ్గర దావీదు ఏమడిగాడు? వరం అడిగాడు. మనం కూడా చాలా సార్లు ప్రతిదినం ఎన్నో వరాలు అడుగుతున్నాం. వరాలు అనగానే మనం ఏదో వరాలు అనుకుంటాం కదా. మనం చేసే ప్రతి ప్రార్థనకు వరమే కదా. దేవాలయ కాలు తీసేది అది కూడా వరమే.
దేవా నా బలహీనతను తొలగించు, నా పిల్లల చదువు విషయంలో, నా కుమారుడు ఉద్యోగమై, నా కుమార్తెకు వివాహం చేయి, నా భర్తకు మంచి ఆరోగ్యమి, నా భర్తకు రక్షణ దయచేయి. ఇదంతా కూడా వరమే కదా. మనం అడిగేదల్లా అందుకోసమే దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఏమడుతున్నాడు, ఒక వరం అడిగాను. దేవుణ్ణి నేను ఒక వరం అడిగాను. అడిగిన వరాన్ని నేను పొందడానికి దానిని వెతుకుతున్నాను. హల్లెలూయా. చూస్తున్నారా, దావీదు ఒక రాజు, ప్రభునందు ప్రియులారా. ఆయన ఒక చక్రవర్తి. ఆయన అనేక యుద్ధాలను గెలిచాడు. ఆయన అనేక జనములను, రాజ్యాలను పరిపాలించాడు. ఆయన దినముల్లో, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఒక రాజ్యాన్ని కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, లేదా రాజులందరిలో నేను గొప్ప రాజును కావాలి, లేదా అంటున్నాను కదా, నాకే ఎక్కువ ధనం ఉండాలి, నేనే ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని దేవుడిని అడగలేదు కదా. కానీ దేవుడి దగ్గర ఒక వరం అడిగాను. హల్లెలూయా అంటున్నాడు, ఒక వరం అడిగాను. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఎలాంటి వరాన్ని దేవుని అడుగుతున్నావో, ఒకవేళ ఈ సంవత్సరం ముగింపులో కదా, 2024 సంవత్సరం అంతా దేవుడు 11 మాసాలు అనుదినం మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎన్నో వరాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలతో నింపబడ్డారు. ప్రతిదినం ఎంతో కాపుదల, ఎంతో భద్రత, ఎంతో క్షేమాన్ని దేవుడు నీకు అనుగ్రహించి ఆపదల నుండి, శ్రమ నుండి కాపాడుతూ మనం నిలబెడుతూ ఉన్నాడు. అందుకోసమే దావీదు అంటున్నాడు, రాజు అంటున్నాడు, అయ్యా ఇవేమీ కాదు, నేను చక్రవర్తిని, రాజును, అధికారిని, ఇంకా నేను నాయకుడిని, లోకాన్ని పరిపాలించే రాజ్యాధిపతిని. ఇవన్నీ ముఖ్యంగా నేను ఒక వరం అడిగాను, దానినే నేను వెతుకుతున్నాను. హల్లెలూయా. దేవుడి దగ్గర వరం అడిగాడట. ఆ వరాన్ని ఏం చేస్తున్నాడు, మనం ప్రార్థన చేస్తే, అమ్మ మన ప్రార్థన అన్నావు కదా, అలాంటి విషయం ఏమైందమ్మా, ఏమైంది జరిగిందని చెప్తే, అదయ్యా వదిలిపెట్టినయ్యా. ఎందుకంటే వదిలిపెట్టారట. ఏంటి వదిలిపెట్టారు? మొన్న అనుకున్నావయ్యా, లోన్ వస్తుంది, లేకపోతే ఇంకేదో చేస్తానని అనుకోని ప్రార్థన ఏమైందమ్మా అది అన్నారు కదా, మరి ఎంతవరకు చేసింది పని అని అడిగితే అయితే లేదని. దావీదు చూడండి, మనం భక్తిలో ఏం నేర్చుకోవాలి, అందుకోసమే జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఆన్లైన్ ప్రార్థనలు మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని అందరూ వరం అడగాలి. హల్లెలూయా. కొత్తగా రావద్దు, టైంపాస్ రావద్దు, కాలక్షేపం కోసం రావద్దు, దేవుని మందిరానికి ఏదో అలవాటుగా రావద్దు. క్రైస్తవులు అసలు అలవాటుగా రావద్దు. చాలా మంది అలవాటుగా వస్తారు. రాకపోతే మళ్ళీ క్లాసు, రాకపోతే మళ్ళీ నిలబెడతాడు, రాకపోతే ఇదిగా దేనికోసం రావాలి? దేవుని దగ్గర. దావీదు అంటున్నాడు, రాజ్యం, అధికారం, చక్రవర్తి, యుద్ధాలను గెలిచినవాడు, అన్ని తెలిసినవాడు. అయినా నేను దేవుని ఒక వరం అడిగాను, దానిని పొందడానికి ఏం చేస్తున్నాడట, నేను చూస్తున్నాను. హల్లెలూయా. చూస్తున్నాడు. దేనిని అడుగుతున్నావో దాన్ని వెతకాలి మనం. హల్లెలూయా. దేనిని అడుగుతున్నామో దాన్ని ఏం చేయాలా? కృతవా. దేనిని అడుగుతున్నామో దాన్ని వెతకాల. అడిగి వదిలేయద్దు. చాలా మంది క్రైస్తవులకు ఉన్న అలవాటు ఏంటంటే అడగడమే అడుగులేదు, అంతే, వెతకడం లేదు. అడుగుతుంటారు, అయ్యా ఇది అది ఇది టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, కూలర్ కావాలి అని ఇవి అడుగుతుంటారు. అడగడం తప్పు. అడగాలి, వాళ్ళకి అవసరం ఉన్నాయని అడగాలి. మా అక్కర్లన్నీ తీర్చుబడ్డాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, నేను దేవుని యొక్క, యెహోవా యొక్క ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుతున్నాను. అడిగిన దానిని దావీదు వెతుకుతున్నాడు.
అడిగేదాన్ని మనం ఏం చేయాలి? వెతకాలా, దొరికేదాకా వెతకాలి. దొరకాలని ప్రభుత్వం పిల్ల వెతకకపోతే దాన్ని మనం పొందలేము. అడిగి వదిలేస్తే భక్తి చేయదు. చాలాసార్లు ప్రార్థనలు మారిపోతుంటాయి, అడగడాలు మారిపోతుంటాయి. అమ్మ మొన్న ఇలా ప్రార్థన చేస్తాను, ఇప్పుడే ఇలా ప్రార్థన చేస్తున్నాను అంటే అది లేదయ్యా, ఇక అది అయితే లేదు, పని చేసినాం, అది అయితే లేదండి. అయితే లేదని పని చేస్తాడు. ఇస్తాడు కదా దేవుడు సమయానుకూలంగా, తగిన సమయంలో మనం అడిగినే ఇచ్చేవాడే. అవి అందుకోసమే నేను దేవుడిని ఒక వరం అడిగాను, దాని కొరకు నేను ఏం చేస్తున్నానంటే వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఏమడిగాడట? దేనిని వెతుకుతున్నాడట? ఆయన వెతికేది దేనంటే, నేను యెహోవా ప్రసన్నతను చూడండి ప్రభువుకు ప్రియుల, యెహోవా ప్రసన్నతను చూడాలని. ఎవరిని చూడాలని? చుట్టాలు చూడాలి, బంధువులు చూడాలి కదా, టీవీని చూడాలి. అందుకోసం కొత్త నిబంధనలు గుర్తొస్తుంది. ఒకడు విందు చేయించి ఏం చేస్తున్నాడంటే, విందుకు రమ్మని పిలువబడిన వారిని విందు సిద్ధమైంది, విందుకు రండి చెప్తే ఒకడు అంటున్నాడు, నేను 5 జతల ఎన్నో ఉన్నాను, వాటిని చూడబోతున్నానని చెప్తున్నాడు. ఒకడు నేను బాగా చేస్తున్నాను కదా, నేను రాలేదంటాడు. ఎందుకు మాటలు ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో నేను యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. ఆయన వెతికేది ఏంటో తెలుసా? ఆయన దేవుణ్ణి అడిగిన వరమేంటో తెలుసా? ఇలా అడిగేవారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఈ రోజుల్లో ప్రభునందు ప్రియులారా, మనం అడగడాలు ఎన్నో అడుగుతున్నాం, లక్షల కోట్ల ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలు తీరడం లేదు. కానీ దావీదు అంటున్నాడు, ఆ యొక్క రాజు, చక్రవర్తి, ఆ యొక్క నాయకుడు, పరిపాలకుడు, రాజ్యాధిపతి, ఎన్నో యుద్ధాలు, ఎంతో మంది సైన్యం, ఎంతో మంది శత్రువులు, ఎంతో మందితో ఉన్న ఆ దావీదు ఆయన ఏమంటున్నాడంటే, ఆయనకున్నది ఒకే ఒక్క కోరికట. హల్లెలూయా. ఇవన్నీ కాదయ్యా, నా రాజ్యం గొప్పది కావాలి, నా నాయకత్వం గొప్పది కావాలి, నా సైన్యం గొప్పది కావాలా, ఇవన్నీ కోరుకోవట్లేదు. ఒకటే కోరుతున్నాడు, దేవా నీ యొక్క నేను ఒక వరం అడుగుతున్నాను, దానిని నేను వెతుకుతున్నాను. అదేంటంటే, ఇదిగో నేను నీ ప్రసన్నతను చూడాలా. హల్లెలూయా. నీ ప్రత్యక్షతను నేను చూడాలా, నీ సన్నిధిని నేను చూడాలా. ఎంతమంది మందిరానికి వచ్చినప్పుడు నీ సన్నిధిని చూడాలా? కొంతమందికి సన్నిధి విలువే తెలియదు, సన్నిధిని అనుభవించదు. ఎన్ని రోగాలు పోతాయో సన్నిధిని అనుభవిస్తే తెలుసా నీకు? ఒంటి మీద ఉన్న ఎంత దరిద్రం పోతుందో స్నానం చేసి, ఒక వారం రోజులు స్నానం చేయకుంటుండి, స్నానం చేసి ఎట్లుంటావు అయ్యా, ఏముంటుంది కదా. చాలా రోజులు స్నానం చేయకుంటుండి కదా, ఒక వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి మురికిరాలు తగ్గుకొని స్నానం చేస్తే ఎంత ఫ్రీగా ఉంటామో, ఎంత హాయిగా నిద్రపోతామో కదా. దావీదు కోరుకునేది ఏంటో తెలుసా? నేను దేవుని యొక్క ఒక వరం అడిగాను అని చెప్తున్నాను అంటున్నాడు, దానిని నేను వెతుకుతున్నాను అంటున్నాడు. ఆయన వెతికేది ఏంటో తెలుసా? నేను యెహోవా ప్రసన్నతను చూడాలని. ఎవరి ప్రసన్నత? దేవుని సన్నిధిని నేను చూడాలా, ఆయన స్వరాన్ని నేను వినాలా, ఆయన తాకిడిని నేను అనుభవించాలా. ఆయన తాకితే నీ ఒంట్లో రోగాలు ఉంటాయి తెలుసా నీకు? ఆయన నేను ముడితే నీ మనస్సులో ఉన్న ఆలోచన తొలగిపోతాయి, నీ భ్రమలు తొలగిపోతాయి. అంటున్నారా? నీకున్న మానసిక స్థితి నుండి మనశ్శాంతిలోకి వెళ్తావు. ఆయన సన్నిధి అలాంటిది. అనుభవించలేక పాటలు పాడతారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే సపోర్ట్ కొడతారు, నాకు ఆ పాట రాదు అని నోరు దగ్గర పెట్టుకొని దిక్కులు చూసిన కొంతమంది
ప్రసన్నత, సన్నిధి. అందుకోసమే మోషే భక్తుడు అంటాడు, ప్రభునందు ప్రియులారా, అయ్యా నేను నిన్ను చూడాలి అంటాడు. ఒకసారి నేను నిన్ను చూడాలంటే దేవుడు అంటాడు, మోషే మనుషులెవరు నరులెవరు కూడా నన్ను చూడలేదు, చూస్తే బ్రతకనని చెప్తాడు మోషేతో దేవుడు. మనుషులు నరుడు ఎవ్వడు దేవుడిని చూడలేడు అంటాడు. చూసిన నరుడు బ్రతకడు అని చెప్తే, అయ్యా ఎట్లయ్యమని నేను చూడాలి, నీ స్వరాన్ని నేను వినగలుగుతున్నాను కానీ నేను నిన్ను చూడలేకపోతున్నాను. నాకు ఒకే ఆశ ఉందయ్యా, నేను నిన్ను చూడాలా, నేను నిన్ను చూడాలా. తెలుసా ఎక్కడున్నా మాట, ఎక్కడున్నా మాట సరే చూడండి, ఎక్కడున్నా ఎత్తు పెట్టాను, ఇది అమ్మాయి పెడితేనే ఎవరు చూస్తారు, ఎవరు చూస్తారు? సెల్ ఫోన్లో తొందరగా దొరుకుతుందా? ఎవరు చూడగలుగుతారు? చూడండి, ఆయన దేవుడిని చూడాలని అనుకున్నాడు. ఎంతమంది తెలుసు చూడాలని అనుకున్నాడు? ఎంతమంది నిర్గమకాండం చదివారు? ఎంతమంది సంఖ్యాకాండం చదివారు? ఎంతమంది లేవియ కాండం చదివారు? ఎక్కడ చూపెట్టాడు? నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసింది, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నేను ఎరుగుదలని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా అతడు ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడెదను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడగలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడని. హల్లెలూయా. మోషే అంటున్నాడు, అయ్యా నీ మహిమను నేను చూడాలి. ఏం వెతుకుతున్నా? భక్తులకు ఉన్న ఆలోచన ఏంటి, మనకున్న ఆలోచన ఏంటి? దేవా నీ యొద్ద నేను ఒక వరం అడిగాను, నేను కూడా అడిగిందయ్యా. పుచ్చడు అడిగిన, ఎన్నో షేరు పుచ్చడు కోట్లు లక్షలు అడిగినయ్యా నేను దేవుడు బోలని అడిగిన. చూడండి, మోషే అడుగుతున్నాడు, దేవా నీ మహిమను నాకు చూపుకొని అని అడుగుడు సాధకుండా. బియ్యం కావాలి, పచ్చడి కావాలి, కూర కావాలి, బిర్యానీ కావాలి, బగారా కావాలి, ఇంకా కూర పోయకపోతే కూరతో కూడా అడుగుతాం తీరా. హల్లెలూయా. శాంతులైతే వేసయ్యా కూర దొరకాలి, అట్లా కూడా కూర్చోంటారు భక్తులు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను? మోషే చూడండి, అయ్యా నీ మహిమను నాకు చూపమంటున్నా, నేను చూడాలి, నీ మహిమను చూడాలి. చూడండి, దావీదు అంటున్నాడు, నీ ప్రసన్నతను నేను చూడాలి. నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు? అయ్యా నేను కన్ను మోసుకుంటా కదా ఈ లోకం, నేను అమెరికా లాంటిది చూడాలయ్యా ఎడు కదా, నేను పెద్ద బంగ్లాలో ఉన్నట్టు చూడాలయ్యా. కొంతమంది కళలు వేరు, ఒక చిత్ర ఏం కావాలని కోరుకుంటామంటే ప్రభుత్వం టైం లేదు కానీ ఆలయ ప్రార్థనలు ఎక్కువ టైం ఇస్తుంది. కనుకనే చూడండి, బైబిల్ అంటున్నాను, దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నీ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయమును ధ్యానించుటకును. దేంట్లో వెతుకుతున్నాడు? నీ ఆలయంలో నీ వాక్యాన్ని నేను ధ్యానించాలి. నీ సన్నిధిని, మందిరానికి వస్తే ఆయన సన్నిధిని అనుభవించుకోవాలి. ఈ వచ్చినాక ఒట్టి చేతులతో పోవద్దు కూడా తెలుసా. మందిరానికి వచ్చినాక అదే దరిద్రత కదా. స్నానం చేసినోడు ఎవడైనా ఇష్టపడి తీసుకుంటాడా? అబ్బా స్నానం చేసినోడు ఎవడైనా ఇష్టపడి ఒకవేళ వేసుకున్నాడు అనుకో ఏమంటారు? పిల్లలు స్నానం చేసుకుని మళ్ళీ నాకు అదే డ్రెస్ ఇష్టం కాబట్టి అదే వేసుకున్నాడు అనుకో, ఒరే అదంతా మాసిపోయిందిరా, గలీజుకుంది, నీకు ఇదేవరోరా ఏంటంటాము?
మరి నువ్వు దేవుని మందిరానికి వచ్చేదే కనుక్కుంటాను. అవునా? దేవుని మందిరానికి వచ్చేదే నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి. మరి ఉద్యోగానే వచ్చి కూర్చొని ఆ బట్టల షాప్ బొమ్మల్లా కూర్చొని చెవులున్నా లేనట్టుని కళ్ళున్నా చూడనట్టు చేసి విననట్టు చేసి అందుకోసం బైబిల్ ఉండాలి. వీళ్ళు కళ్ళుండి చూడరన్నాడు, చెవులుండి ఏం చేయాలంట వినరు, గ్రహింపరు, వీళ్ళ హృదయం కొవ్వినదని చెప్తారు ప్రవక్త. వీళ్ళకి ఏమైందంట హృదయం కొవ్వున్నది. అంటే విననోళ్ళని ప్రజలు, లోబడని ప్రజలు, మాట వినని ప్రజలు, అలాంటి దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తాడు, వాళ్ళ నోటుతనానికి అప్పగిస్తాడు, ఎంత కాలమైన అలాగే ఉండడానికి అప్పగిస్తాడు. మాట వినని ప్రజలు, లోబడని ప్రజలు, వాక్యము విన్న మార్చుకునే వారు ఎలా ఉంటారంటే ఏం కాదు, ఏదైనా ఏం కాదు, ఎట్లయినా ఏం కాదు, ఇక అన్ని కామన్ కిందికి వస్తాడు. ఇదంతా ఇక దేవుందా, ఎంత వచ్చినా దేవుందా, కష్టం వచ్చినా దేవుందా, నష్టం వచ్చినా దేవుందా, ఏం జరిగినా దేవుడే ఉన్నాడు. ఇక దేవుందా, ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ ఏదన్నా ఏదన్నా జరిగింది అంటే ఇవాళ ఏం లేదన్నట్టు, ఏం లేదన్నట్టు పట్టింపు లేదు. అయ్యో అట్లా జరగవద్దు కదా ప్రభా, నష్టం రావద్దు కదా ప్రభా, అనారోగ్యం రావద్దు కదా ప్రభా, నా పిల్లలు ఇలా ఉండొద్దు కదా ప్రభా, నా భార్య ఇలా ఉండొద్దు కదా ప్రభా, నా భర్త ఇలా ఉండొద్దు కదా ప్రభా, నా మనసంతా లేదంటే ఏమైనట్టు నువ్వు అట్లాగే ఉండడానికి అప్పగించబడ్డావు. దేన్ని పట్టించుకో, అయితే అయిపోతుంది, వెళ్ళిపోతుంది, గట్టే చెప్తారు, అట్లే ఉంటుంది అనే స్థితి రావద్దు. ఎవరైనా నీ ఎదుట మంచిగా లేదా వాళ్ళని బట్టి నీ హృదయం నొచ్చుకోవాలి. దేవా ఇలా వీళ్ళు ఉండొద్దు కదా ప్రభా, వీళ్ళు మానరాలి ప్రభా. మరలు తాగుతో తోపడ్డాడు అనుకో, తాగుబోతు చూసినప్పుడు ఏమనిపించాలి నీకు, ఏమనిపించాలి? దేవా ఇంత తాగి కుటుంబాన్ని ఆగం చేస్తే ఎవరి గురించి వద్దు, ఇంట్లో గురించి చెప్తున్నా, బయటల గురించి మనం పట్టించుకుంటాం. మనం అంత ప్రేమలో కాదు, అంత త్యాగంలో రాలేదు. ఇంకా మనం ఇంట్లోనే పట్టించుకుంటున్నాం, ఇక బయటలోనే పట్టించుకుంటామా? కళ్ళ కనపడే పిల్లలనే పట్టించుకోకుండా బయటలోనే పట్టించుకుంటున్నాం. బయటలో విషయం పక్కకు పెట్టి నీ పిల్లలు నీకు తగినట్టుగా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు అనుకూలంగా లేకపోతే వాళ్ళని బట్టి నీ హృదయం ఉంచుకోవాలి. ప్రభా నా కుమారుడు ఇలా ఉండకూడదు, అయ్యా నా కుమార్తె ఇలా ఉండకూడదు, నా భార్య ఇలా ఉండదు, ఈ రోగంతో, ఈ బలహీనతో, ఈ అనారోగ్యంతో, ఈ సమస్యతో మేము ఉండొద్దు ప్రభా అని ప్రార్థన చేయాలో నేను చేయను. అంత దేవుడయ్యా అనుకుంటా పోతే ఏముంది, ఉన్నదంతా ఉన్నది తోసుకోపోతే జరగాల్సిన నష్టం జరుగుద్ది, జరగాల్సిన నష్టం జరుగుద్ది. నొచ్చుకోవాలి, నువ్వు బాధపడాలి, నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని మందిరానికి వచ్చి ఉత్తగపోదు. అందుకే చెప్తున్నా, నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు ఇంకేమంటున్నాడు, నేను ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో దేవుని దగ్గర అడిగిన కోరిక చూడండి. ఎవరు దూరం చేస్తున్నారు ఈయననిక? నేను దేవుని మందిరంలో చిరకాలం లేదు, జీవితకాలం అంటాడు. 23వ కీర్తన అనుకున్నాం, చిరకాలం నేను యెహోవా మందిరంలో. చూడండి, అంటే అధ్యాయాలు మారినా, రోజులు మారినా, ఆయన మాటలో తీరు మారలేదు. 23వ కీర్తన రాసినప్పుడు నేను చిరకాలం యెహోవా మందిరంలో, ఆరో మాటలో నేను నివాసం చేస్తున్నాను అంటున్నాడు. 27వ కీర్తనకు వచ్చేసరికి ఇక్కడ జీవిత కాలం అంతా అంటున్నాడు, నేను యెహోవా మందిరంలో. మనం ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాం? దేవుణ్ణి వరమడిగితే ఎలాంటి వరం అడిగాలో తెలుసా? మోషే అడిగాడు, నీ మహిమను నాకు చూపించు. చూసారు? అందుకే మోషే సీనాయి పర్వతం ఎక్కినప్పుడు దేవుడు 40 దినాలు ఉపవాసం ఉండడానికి నువ్వు కొండెక్కి రమ్మన్నప్పుడట
ఆయన కొండెక్కి 40 దినాలు దేవునితో గడిపినప్పుడు 40 దినాలు దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఇదిగో ఆ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను 2 రాతి పలకలను పట్టుకుని ఆయన భూమి మీదకి దిగి వస్తున్నప్పుడు మోషేను చూసిన జనాలంట అతన్ని చూడలేకపోయారట. హల్లెలూయా. దేవుని దగ్గర ఎంతో చెప్పాలి. ఏడున్నారు అంతా బ్రదర్స్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? మనసు ఆలోచన ఆన్లైన్ ప్రార్థన నిద్రంతా లిస్ట్ చేసుకొని వచ్చారు కదా. వాక్యం అర్థం అవ్వట్లేదా? చెప్పేది వినాలనిపించడం లేదా? ఎందుకు అట్లా వచ్చాయి? ఉన్నదే కొంతమంది ఉన్న వాక్యం నేర్చుకున్నాం, తప్పేముంది? నువ్వు సెల్ ఫోన్ దుక్కుతాడు, ఆయన బ్రహ్మం దుక్కుతాడు, ఆమె పొలం దుక్కుతాడు. ఏంటి ఏం చేస్తున్నాడు? నేను చెప్పే చూడండి కదా, నేను తర్వాత వాక్యం చూడండి, రెస్పాండ్ కాదు, అట్లా డల్లు ఉండదు. నేను కళ్ళు మూసినప్పుడు పట్టించుకోకపోయింది, ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను కదా, నేను మిమ్మల్ని బట్టి నేర్చుకుంటున్నాను కదా. నేను ఒక అలవాట్లోని మార్చుకుంటున్నప్పుడు నువ్వెందుకు నీ అలవాట్లో మార్చుకోవాలి కదా, మార్చుకోవాలి. నేను చెప్పే వాక్యం తప్ప, ఆడ రాయబడిన మాటలు తప్ప, ఎందుకు వినాలనిపించుకో, వినడం నేర్చుకో. ఎవరికి వచ్చారు? సీనాయి పర్వతం అంటే 40 రోజులు దేవునితో గడిపి దేవునితో ముఖాముఖిగా ఎలా దేవుని చూస్తుంది. ఇప్పుడేమంటున్నా, నీ మహిమ చూడమంటుంది. దేవుడిని చూస్తూ ముఖాముఖిగా అని రాయబడింది, కానీ ఆయన స్వరమును విన్నాడు. ముఖాముఖి మాట్లాడంటే స్వరమును విన్నాడు. దేవుడిని చూసిన ఏ నలుడు బ్రతకడు అని బైబిల్ చెప్తుంది. ముఖాముఖిగా ఆయన మాటలు వింటేనే, ఈరోజు వాక్యం వినమంటే మనకు పెడతది దుర్గశవుడు. ఇటు వింటాం, అటు పక్క పెడతాం, ఇటు పోతాం, అటు చూస్తాం. అదే సవాలు. సీనాయి పర్వతం మీద మోసే చేసింది ఏంటో తెలుసా? దేవుని స్వరాన్ని ముఖాముఖిగా చూస్తున్నాడు, వింటున్నాడు. దేవుని ఆజ్ఞలో ఒక చెయ్యి వచ్చేది, ఆ చెయ్యి రాతి పలకలను మోసేను చెక్కమంటే రాతి పలకలను చెక్కి కొండ మీద తీసుకెళ్తే ఆ రాతి పలకల మీద దేవుని చేవురాత రాయబడింది. దేవుని వేరొచ్చట, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎవ్రీ భాషలో రాయబడిన మాటలు. పైన ఆకాశం అందే కానీ భూమి కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను అని ఆ చేయి రాస్తుందట. దేవుని చేయి రాస్తుంది, చేవు రాత రాయబడింది, రాస్తున్నా. మోషే చూస్తున్నాడు అదంతా. ఆ దేవుని సన్నిధిని మహిమను చూసిన మోషే 40 రోజులు అయిపోయిన తర్వాత దేవుని దగ్గర ఉన్న వ్యక్తి ఏమవుతాడు? దేవుణ్ణి చూసిన వ్యక్తి ఏమవుతాడు? దేవుని లాగా మారిపోతాడు. హల్లెలూయా. దేవుని మాటలు విన్న వ్యక్తి దేవుని మాటలే మాట్లాడతాడు. అంత మోసే ఆ రాతి పలకలు 2 తీసుకొని కిందికి వస్తున్నప్పుడట ఇశ్రాయేలీయులు ఆయన ముఖము చూడలేక అందరూ చేసుకున్నారట ముఖం మీద. ఎందుకో తెలుసా? ఆయన ముఖములో దేవుని సన్నిధిని చూస్తున్నారు, దేవుని మహిమను చూస్తున్నారు, దేవుని వెలుగును చూస్తున్నారు కనుక ఆయనలో వెలుగును చూడలేకనట అందరూ ముఖం మీద ముసుగులు వేస్తుంటే అప్పుడు ఆయన వెలుగును చూడలేక మోసేనే దేవుని గుడారంలోకి వెళ్ళిపోయాడట. అందరూ నన్ను చూడలేకపోతున్నారు. దేవునితో గడిపే వాళ్ళు దేవుని లాగా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాని మహిమను నాకు చూపుమని మోసే ప్రార్థన చేశాడు. దావీదు యొక్క చూడండి, దేవా నేను ఒక వరం అడిగాను, దానిని నేను వెతుకుతున్నాను. చూసారా? ఏంటంట? నీ ప్రసన్నతను చూడాలా. దేవుడిని చూస్తే మన దరిద్రం అంతా పోతుంది. అనుభవం లేకనే ఈ అన్ని గోకులు గీకులు, పైసలు పోతాయి, లేకపోతే ఇంకేదో జరుగుతుంది, కుటుంబంలో మాట వినడం లేదు, చెడిపోతున్నా, అనారోగ్యం వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం జరుగుతుంది. ఇవన్నీ దేవుడు మనతో ఉంటే
నాకు సాధ్యం కాదు ఏంటి, నాకు అర్థం కాదు. అందుకోసం బైబిల్ చెప్తున్నా, దావీదు అంటున్నాడు, ఒక వరం అడిగింది, దేవా యెహోవా యొక్క నేను ఒక వరం అడిగాను, దానినే వెతుకుతున్నాడు. దేన్ని వెతుకుతున్నాడు? వరాన్ని వెతుకుతున్నాడు. ఎవరో తెలుసా? నేను దేవుని ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి, జీవిత కాలమంతా నేను దేవుని మందిరములో నివసించాలని వరమడుగుతున్నాడు. చూడండి ఎంత గొప్ప వరాలు. ఆ వరాలు వాళ్ళ ఎక్కడిని తీసివేయమలే. అందుకనే దీనమునకు 7 మార్లు దావీదు ఏం చేశాడు? అది దేవుని కొరకు అడిగే ప్రతి వరం. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి వెతుకుతాడు, అదే చెప్తున్నాను ఈ రాత్రి మా అంశం. దేవుణ్ణి ఎంచుకునే వారు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. ఏ వ్యక్తి దేవుణ్ణి కోరుకుంటాడో అతనికి కుటుంబ సమస్యలు, అనారోగ్యము, బలహీనతలు, కన్నీళ్ళు, కష్టాలు, ఏ పని లేదు, ఏ కర్మ ఉన్నది, ఇబ్బంది ఉన్నది, వీళ్ళందరికీ ఇబ్బందులుగా. నీకెందుకు ఇబ్బంది? నువ్వు అదే భక్తి చేస్తున్నావు అంటే నువ్వు శ్రేష్టమైన భక్తి నుండి ఆగిపోతున్నావు. నువ్వు కొన్ని విడిపించుకోలేకపోతున్నావు. అందుకోసం ఈ రాత్రి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు. ఒకసారట ఒక బీద విధవరాలు, భర్త లేడు, చనిపోయాడు, 5 పిల్లలు ఉన్నారు. ఎంతమంది అడుగుతావా? 5 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారట, ఏంటి 5 పిల్లలు నీకు భర్త లేడు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఇంట్లో సరైన వస్తువులు లేవు, కానీ ఎప్పుడు ఏ బాధతో కానీ దుఃఖంలో ఉన్నట్టు కనపడలేదు అని అడిగారు. ఎవరిని? అడిగితే ప్రభునందు ప్రియులారా, ఆమె నవ్వుతూ అన్నదట, పిల్లలకు సరిగా బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఇంట్లో సరైన వస్తువులు లేవు, కానీ ఎప్పుడు బాధలో ఉన్నట్టు కానీ కష్టంలో ఉన్నట్టు కానీ కదా. విధవరాలు పిల్లలు కలిగిందైతే ఏం చెప్తుంది? నాకు ఎవరు దిక్కు లేదయ్యా అని అందరూ అడగడం ప్రారంభిస్తారు. అంటే చాలా ఎలా అన్ని, ఒకవేళ ఉన్నా కూడా ఎలా ఉంటారు? అన్ని ఉన్నా కూడా ఏమి లేని దానిలాగా నటించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు, జనాలు ఏదో జాలిపడాలి, ఏదో సాయం చేయాలి. కానీ ఇవి ఏమి లేకపోయినా ఎలా ఉంటుందట? ఆనందంగా, సంతోషంగా, నెమ్మదిగా, ఏ బాధ లేనట్టు కనపడుతుంది అందరికీ. అయితే ఒక వ్యక్తి అడిగితే అన్నదట, అయ్యా ఇదిగో నాకు ఏమీ లేకపోయినా నేను దేవుని కలిగి ఉన్నాను. హల్లెలూయా. నాకు సమస్తము నా దేవుడే. అందుకోసమే కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనాన్ని ఆమె చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 73వ కీర్తన 25వ వచనం. చూసారా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకములోని ఏది నాకు ఎక్కర్లేదు. ఎంత చక్కటి మాట. చూసారా? దేవుడు మనకుంటే కదా. ఒకసారి పీజీ స్టీఫెన్ పాల్ అయ్యారు. ఒక క్రిస్మస్ ఏమంటాం, రాజకీయ నాయకులతో క్రిస్మస్ జరుగుతుంది. మన బట్టల పంపిణీ క్రిస్మస్కి కేసీఆర్, ఆ తర్వాత ఎవరో మొత్తం మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాక్యం చెప్పడానికి పిలిచారు. పిలిచినప్పుడు పీజే స్టీఫెన్ పాలయ్య గారు చెప్పిన వాక్యం ప్రకారం పిలిచారు. ఒక ఉదాహరణ తీసుకొచ్చారు. ఒక గ్రామంలో ఆ ప్రాంతానికి అంతా మరి కరువు వచ్చేది. ఆ దేశంలో వర్షాలు లేవు, ఆ రాష్ట్రంలో వర్షాలు లేవు. వర్షాలు లేనప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి ఏమన్నాడంటే, మన దేశంలో ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ మీరు ప్రభుత్వం దగ్గర, అంటే మీ సంబంధిత అధికారుల దగ్గరికి మీరు ధాన్యం పంపిస్తున్నాం కదా. కాలం కానప్పుడు ఏం చేస్తారు? కరువు పని కింద రేషన్ చేపిస్తారు, లేదా కరువు పనిని చూపెడుతూ ఉంటారు. మరి మనకు తెలుసు. అలా ఏర్పాటు చేస్తారు. మీకు ఏది కావాలన్నా చేయని చెప్పి ఒక యవనస్తుడు ఎవరి దగ్గరికి వచ్చారంటే ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు, సీఎం దగ్గరికి వచ్చారు. వచ్చి అడుగుతున్నాడు, లేదా
రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, రాజా బాబు అందరూ మీకు కావలసినవన్నీ ఏ దేశంలో కలుగుతుందో, ఏ ప్రాంతంలో కలుగుతుందో, ఏ గ్రామంలో కలుగుతుందో అక్కడ గ్రామ పంచాయతీలకి మీకు కావలసిన వసతులను పంపిస్తున్నాను, నువ్వేంటి ఇక్కడ వచ్చావంటే ఈ యవనస్తుడు అడిగాడట, ఇదిగో రాజా నువ్వు నాకు పంపించిన సరుకులను ఓకే మా ఊరు కదా ఏమో అందవచ్చు బహుశా, అయినా నేను వాటి కొరకు రాలేదు, మీ కొరకు వచ్చాను అంటే హల్లెలూయా. అంటే ఏంటో చెప్పండి, నా కొరకు వచ్చారా, దేని కొరకు బాబు ఏంటి చెప్పని చెప్పండి. రాజా అందరికి అన్ని వదులుకుంటున్నావు కదా, అన్ని రాజ్యాలకు అన్ని పట్టణాలకు కరువులో ఉన్న ప్రజలు ఆదుకుంటున్నావు కదా, నా ఒక చిన్న కోరిక, ఒకే ఒక కోరిక ఏంటో తెలుసా, ఏ కోరిక బాబు చెప్పని చెప్తే, ఇదిగో నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని చెప్పాడు. ఏమన్నాడు, మా ఇంటికి వచ్చి భోజనం చేయమన్నాడు. అంటే సరే ఈ అబ్బాయి భోజనానికి రమ్మన్నాడు కదా అని చెప్పి డేట్ రాసుకున్నాడు, ఎప్పుడు రావాలని టైం తీసుకున్నాడు. సరే పలానా రోజు, పలానా నెలలో పలానా రోజు నేను మీటింగ్ వస్తానని చెప్పాను. అయితే ఈ రాజు ఆ ప్రాంతానికి, అంటే అబ్బాయి ఉండే ప్రాంతానికి పోవాలంటే ముందు ఆ ప్రాంతం ఎక్కడనో, ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలో అవన్నీ తెలుసుకోవాలి. కనుక ముందు ఏం చేశాడు, మంత్రులను అంటే ముందుగా అక్కడ ఉన్న ప్రాంత ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న అధికారులందరూ తెలుసుకుంటాడు. పలానా ఊరుకు నేను రావాలనుకుంటున్నాను, ఒక అబ్బాయి నన్ను ఏం చేశాడు, భోజనానికి పంపించాడు. అందరూ ఏదేదో అడిగారు కానీ అబ్బాయి నాకు భోజనానికి రమ్మన్నాడు, నేను అక్కడికి వస్తాం అనుకుంటున్నాను. ఏమంటారంటే, రాజా అది చాలా పల్లెటూరు చెప్పాడు. హల్లెలూయా. అది మారుమూలకి రావు, నువ్వు అక్కడికి రావడానికి మీ వెహికల్ నడవడానికి అక్కడ సరైన రోడ్డు లేదు, సరైన డ్రైనేజ్ లేదు, సరైన వీధులు లేవు, అదొక అటవీ ప్రాంతం, అది రవాణా మార్గం లేని ప్రాంతం. కనుక నువ్వు అక్కడికి రాలేవు అని చెప్తే, లేదు లేదు అబ్బాయి నేను మాటించాను కనుక నేను రావాలని చెప్పి ఏం చేశాడు తెలుసా, ఆ ఊరికి వెళ్ళడానికి మార్గం అంటే ఆ ఊరికి పోయేదాకా సీసీ రోడ్ వేసాడు, అంటే డాంబర్ రోడ్ వేసాడు, అంటే రాజు పోయేయడానికి మార్గాలు వేసాడు. వేసిన తర్వాత ఇదిగో మరలా నేను నా డేట్ దగ్గర పడుతుంది కదా, మరి నేను ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో కనీసం నేను కూర్చోవడానికి స్థలం ఉందా, నేను కూర్చోగలుగుతానా, కూర్చోగలిగే ఆ స్టేజ్ వాళ్ళకు ఉందా, అంటే చైర్స్ ఉన్నాయా, ఇల్లు ఉందా, నేను ఎక్కడ ఉండగలగాలి, తినగలగాలి అని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి పరిస్థితి తెలుసుకోమని పంపిస్తే అదొక ఏమంటాం పూరి గుడిసె. కనుక ఈ రాజు గారు, ఈ సీఎం గారు వచ్చి ఆ పూరి గుడిసెలు కూర్చోవడానికి చైర్ లేదు, మరి కూర్చోడానికి సోఫా లేదు, తినడానికి ఇక అదొక గుడిసె కనుక రాజుగారు అందులో కూర్చోలేడు. కనుక నేను రావాలంటే ఏం చేశాడు, నేను రావాలంటే మరి రోడ్లు వేసాము, మరలా ఇంటికి రావాలంటే ఒక గుడిసె అంటున్నారు కదా, మరి నన్ను అక్కడ ఉండలేదు, నేను అబ్బాయికి మాట ఇచ్చాను, నేను వస్తానని చెప్పాను. కనుక ఏం చేయమన్నాడు తెలుసా, ఆ గుడిసెని తీసేసి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టేసి ఏ గదికి కావాల్సిన, ఎవరు సీఎం అంటే ఆ రాజు రాజ పరివారంతో వస్తాడు. ఎప్పుడైనా ఎమ్మెల్యేస్ ఒకనాడు అవునా కదా, రాజకీయ నాయకులైనా రాజులైనా ఎవరు గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళ పరివారంతో వస్తారు. కనుక ఈయన వాళ్ళందరికీ సరిపోయేటట్టుగా పెద్ద హాలు, కిచెన్, డైనింగ్ టేబుల్ ఇవన్నీ కావాల్సిన ఏర్పాట్లను చేసి అప్పుడు ఆ రాజు పరివారంతో ఆ ఊళ్ళోకి వస్తున్నాడంటే ఆ ఊరు రాజమార్గాలన్నీ వేయబడ్డాయి, గృహం కట్టబడింది. ఆ ఫిట్లోకి వచ్చేసి భోజనం పెడుతున్నప్పుడు తింటున్నప్పుడు బాబు నీకు ఏం కావాలని అడిగితే, రాజా నాకేం అక్కర్లేదు, ఆల్రెడీ నువ్వు నాకు అది ఇచ్చేసావని చెప్పాడు. హల్లెలూయా. ఈ మాటలు ఈ రాత్రి ప్రభువు ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ యవనస్తుడు కోరిన ఒకే ఒక్క కోరిక ఏంటో తెలుసా, ఈ రాజు నా ఇంటికి వస్తే నాకు ఇల్లు ఏమంటే ఒక ఇల్లు ఇచ్చేటోడు కదా, మా ఊరికి రోడ్డు కావాలంటే రోడ్ వేయించున్నాడు. కానీ ఇప్పుడు రాజే నా ఇంటికి రావాలి, భోజనం చేయాలని కోరుకున్నప్పుడట ఎన్ని దొరికాయో. హల్లెలూయా.
దానికి మనం అడిగే వరం ఏమడగాలంటే దేవా నాకు ఇది అది అని అడగదు. కొడితే ఏం కొట్టారు? కుంభకోణాన్ని కొట్టారు కొంతమంది అంటారు. ఎవరు కొట్టారు కదా? కొడితే ఎవరు కొట్టారు? సాధిస్తే ఎవరిని సాధించాలో తెలుసా? రాజును సాధించాలి. అన్ని చూసి డబ్బుల్లో చూసి ఒరలు పడేసి కదా. అలాంటి అక్రమార్గాలు ఉంటాయి, అక్రమ సంబంధాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు. అవి లోకస్తుల ఆలోచనలు. కానీ మనం ఎవరిని ప్రభునందు ప్రియులు, అందుకే మనం ఎవరిని ఎంచుకుంటే మన బ్రతుకులు సంతోషంగా ఉంటాయి అంటే దేవుడిని ఎంచుకోవాలి. హల్లెలూయా. రాజ్యానికి రాజు ఆ ప్రభువుల ప్రభువు మన ఇంటికి వస్తే, మన గృహంలో ఉంటే, మన జీవితాల్లో ఉంటే కదా, మన వీధులన్నీ మన గృహాలన్నీ రాజగృహాలుగా మారిపోవు. హల్లెలూయా. చూడండి, దావీదు అడిగిన కోరిక ఏంటంటే, నేను జీవిత కాలం అంతా నీ మందిరములో నివసింపబోతున్నాను, నీ మహిమను చూడాలా, నీ ప్రసన్నతను అనుభవించాలా. దేవుని శక్తిని, పరిశుద్ధాత్మను, ఆయన సన్నిధిని అనుభవించకుండా పోతే నీ దరిద్రం నీతోనే వస్తుంది కదా. చాలా మందికి మందిరానికి వచ్చి దేవుని సన్నిధిని అనుభవించకుండా పోతే ఎంత బాధ అనిపిస్తుందో, నాకు దుఃఖం అనిపిస్తుంది. నేను ఆరాధన చేస్తే బాగుపడిన వాళ్ళు ఉన్నారు. పాట పాడి ప్రభువుకు ప్రియులారా, ఎక్లేషియాలో ఒకసారి ప్రార్థన చేయమని బిషప్ గారు ప్రార్థన ఇచ్చారు. ప్రేరేపణతో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇక్కడ ఉన్న బలహీనతలన్నిటి నుండి దేవాలను విడిపించుమని నేను గట్టిగా దేవుని సన్నిధితో పలికాను. ప్రార్థన అయిపోయింది. కిటికీ వచ్చిన ఒక సహోదరు నా దగ్గరికి వచ్చాక అంటున్నది, పాస్టర్ గారు క్రైస్తవులకు వందనాలు, మీరు ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న బలహీనత పోయిందని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాల కింద జరిగిన సంఘటన. దేవుని సన్నిధి అంటే లెక్కలేదు ఇప్పుడున్న క్రైస్తవులు అంత ప్రభువుకు ప్రియులారా వేదన అనిపిస్తారు, బాధ అనిపిస్తారు. దేవుని చూడకుండా వెళ్ళిపోతే, దేవుని అనుభవించకుండా, దేవుని ప్రసన్నతను పొందకుండా వెళ్ళిపోతే ఎందుకు మన బ్రతుకు? దేవుని మందిరానికి ఎందుకు రావాలా? ఆయన తాకిడిని అనుభవించకుండా, ఆయన మనల్ని ప్రభువుకు ప్రియులారా ఆయన ప్రసన్నతతో సన్నిధితో తాకితే ఎలా ఉంటుంది తెలుసా? అరికాలు మొదలుకు నడిని వరకు చాలా మంది ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమంది సిస్టర్ చెప్తుంటారు, మన సంఘం కూడా, బ్రదర్ మనం ఆరాధన చేసినప్పుడు మేము ఇక్కడ లేవు, ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది బ్రదర్ మాకు అని చెప్పారు కొంతమంది స్త్రీలు చెప్పారు. అంతే, వాళ్ళు అంతగా ఏమవుతున్నారు? ఆరాధనలో ఆరాధనలో లీలంగారు బాబంటే దిక్కు చూస్తారు, ఇంకేదో చేస్తారు. అందుకే ప్రభువుకు ప్రియులారా ఈ రాత్రి ఆన్లైన్ ప్రాంతంలో మనం దేవుడిని ఎవడగలంటే, ఇదిగో దావీదు ఒక వరం అడిగాడు, దాన్ని వెతుకుతున్నాడు. దేవుడి రాత్రి దేవుణ్ణి మోసే వలె దావీదు వలె వరం అడిగాడు. దేవా, నేను చిరకాలం మందిరంలో ఉండాలి, నీ సన్నిధిని నేను అనుభవించాలి. మందిరం అనగానే ఈ గోడలతో పెట్టిన మందిరాన్ని అనుకుంటాం. నేను అందుకే చెప్పాను, ఎప్పుడు చెప్పాను? వర్తమానం దావీదు గురించి మాట్లాడినప్పుడు చెప్పాను కదా. మందిరం అనగానే అష్టకృత్యమైన ఆలయం కాదు. నువ్వు ఎక్కడ నిలబడితే, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుని తాకిడి నీకు రావాలి. అది దురాత్మ బయట చూస్తే ప్రభువుకు ప్రియులారా ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు, బలమైన ఆత్మ పనిచేస్తూ ఉంటాడు. ఎవరైనా అపవిత్రాత్మలు పట్టిన వారు ఎదురు కనబడితే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటాడు, వాళ్ళు దురాత్మ అని చెప్పి ఆ సన్నిధి తెలిసిపోతుంటారు. అంతే, ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఈ రాత్రి దేవుని సన్నిధి మనతో లేకపోతే దావీదు కోరుకుంటున్నాడు, రాజైనా, చక్రవర్తి అయినా, పరిపాలకుడైనా, తీరిక లేకపోయినా, ఎంత బిజీ వాడైనా దేవాన్ని సన్నిధి ప్రసన్నత నేను చూడాలి. వరపడి అడగాలి, అట్లా అడగాలి. యవనస్తుడు అడిగాడు ఒకే ఒక కోరిక, ఇల్లు మారింది, ఊరు మారింది, బ్రతుకు మారింది, ఎంత మారింది.
నువ్వు అడిగితే కదా పాయింట్ షర్ట్ మారాలంటే పాయింట్ షర్ట్ మారుతుంది, అంటే ఇప్పుడు మారలేదు. హల్లెలూయా. ఒకే ఒక్క కోరిక జీవితం అంతా మారిపోవాలి. హల్లెలూయా. అలాంటి కోరికలు కోరుకోవాలి, లైఫ్ మొత్తం చేంజ్ కావాలి. హల్లెలూయా. ఆ కోరిక ఏంటంటే మళ్ళా నాకు కారు కావాలి, బంగ్లా, లోక సంబంధమైన కోరికలు కాదు. దావీదు మోషే అడిగిన కోరికలే కోరుకోవాలి. దైవ సంబంధమైన కోరిక, నేను పరిచర్య చేయాలయ్యా మందిరంలో, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఒక ఆశ, కృష్ణ కోరుకుంటే అది నెరవేర్చబడుతుంది మన జీవితాల్లో. అది కోరుకుంటే నీ జీవితానికి కావలసినవి, నువ్వు బతుకున్నంత కాలం కావలసిన దేవుడు ఇస్తాడు. ఏది కోరుకుంటే దేవుని సన్నిధిలో నేను ఇట్లుండాలా, నేను ఈ పని చేస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను వాయిద్యాలు వాయిస్తా, నేను కీబోర్డ్ కొడతా, నేను పరిచర్య చేస్తా, నేను పట్టాలు ఇస్తా, ఈ కోరికలు. నేను మందిరంలో నివాసం చేస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను ప్రార్థనా పడతాను, గుంపులో ఉంటా, ఈ కోరిక ఉండాలి. ఇది ఉంటే అవన్నీ అడగాల్సిన పని. ఏది ఉంటే వీళ్ళు ఏమడిగారు? దావీదు గారు, మోషే గారు నాకు డబ్బు అని అడిగారు. బైబుల్లో ఏ సేవకుడు, ఏ భక్తి పరుడు డబ్బు కావాలని అడగలేదు. ఇప్పుడున్న సేవకులు అడుగుతారు, డబ్బు గురించి మాట్లాడతారు కదా, బైబుల్ కూడా అడగారు. దానికి రాత్రి ముగించుకున్నాం, కళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, సమయం ఒక